5 days మనకి సెషన్ ఉంది కదా సార్. సో ఈ 5 days సెషన్లో ఏం చెప్తారు అన్న ఎగ్జైట్మెంట్ చాలా మందిలో ఉంటుంది కదా. ఇందుకే క్లాసెస్లో మీరు ఏం చెప్తారు సార్? మంచి ప్రశ్న అండి. చాలామంది ఈ ప్రశ్నే ఉంటుంది, ఎందుకు అటెండ్ అవ్వాలి అని. స్టార్ట్ చేసే ఆర్ట్ ఆఫ్ విజువలైజేషన్లో విజువలైజేషన్ ఈజ్ ద ఓన్లీ వన్ టూల్. అది అద్భుతమైన ఆయుధం, సైంటిఫిక్గా ప్రూవ్ చేయబడిన ఒక మెథడ్. ఇది థెరపీలోను, పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్మెంట్లోనూ, జీవితంలో ఏదైనా మేనిఫెస్ట్ చేయాలని అనుకున్నా వాటన్నిటికీ ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది ఉపయోగించి ఫలితాలు పొందిన ఒకే ఒక ఆయుధం విజువలైజేషన్. నెగిటివ్ ఇంప్రెషన్స్, మీరు అది సాధించలేరు, నీ చేత కాదు, నువ్వు ఇంతే, వేరే వాళ్ళు సాధించారు, నువ్వు ఎప్పుడు సాధిస్తావు, ఇక నా వల్ల కాదేమో అని ఇలా నెగిటివ్ థాట్స్ కాన్ఫిడెన్స్ని దెబ్బతీసే ఆలోచనలు వస్తుంటాయి. ఈ ఆలోచనల నుంచి అలా బయటపడాలి. ఒక్కొక్కసారి చేరాలనుకున్న లక్ష్యాలని చేరకుండా అడుగుతుంటుంటాయి. ఎప్పుడు ఆ జ్ఞాపకాలు వస్తుంటాయి, అవే గుర్తు వస్తుంటాయి. ఆ వ్యక్తుల్ని చూసినప్పుడు మనకు మోటివేషన్ పోతూ ఉంటుంది. ఆ మోటివేషన్ని ఎప్పుడు సస్టైన్గా ఎలా ఉంచాలి, అట్లాగే విజువలైజేషన్ అనేది ఎలా చేయాలి, అసలు మీ భవిష్యత్తును మీరు ఎలా చూడగలరు, మెడిటేషన్లో నెక్స్ట్ లెవెల్ మెడిటేషన్ ఎలా చేయాలి, చేస్తున్నప్పుడు మీ భవిష్యత్తు మీకు ఎట్లా కనిపిస్తుంది, మంచి లక్షణాలు అంటే మనిషి ప్రశాంతంగా ఉండటానికి పాజిటివ్ థాట్స్, అలాగే మనం అనుకున్నది మేనిఫెస్ట్ చేయడానికి మానసిక స్థితి ఎలా ఉండాలి, మీరు అనుకున్న లక్ష్యం వైపే దృష్టి ఎలా ఉంచాలి, దాన్ని ఎలా విజువలైజ్ చేయాలి, విజువలైజ్ చేసిన దాన్ని మీ జీవితంలో, నిత్య జీవితంలో మీ అనుభవంలోకి ఎలా తీసుకురావాలి అన్న విషయాలన్నీ విజువలైజేషన్లో చెప్పడం జరుగుతుంది.